పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగారెడ్డి వివాదం ఢిల్లీకి చేరింది. నేడు ఢిల్లీ పర్యటనకు రాబోతున్నారు మెగారెడ్డి, ఆయన అనుచర వర్గం. చిన్నారెడ్డిపైన అధిష్టానం పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వస్తున్నట్లుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 12 గంటలకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరుకోబోతున్నారు మెగారెడ్డి. ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే నివాసానికి మెగారెడ్డి వెళ్లనున్నారు. చిన్నారెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలపై ఖర్గేకు మెగారెడ్డి ఫిర్యాదు చేయబోతున్నారు. ఇటీవలి కాలంలో పార్టీ లైను దాటి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వారి వ్యవహార శైలిపై కూడా ఖర్గే దృష్టికి మెగారెడ్డి తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాస శోభ సంతరించుకుంది. ఈ రోజు వరలక్ష్మీదేవి అలంకారంలో దర్శనమిస్తున్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఇప్పటికే అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ప్రత్యేక ఏర్పాట్లను ఆలయ అధికారులు చేశారు. ఈ రోజు ప్రత్యేక పర్వదినం కావడం చేత ఆలయ ప్రాంగణంలో అన్నదాన భవనంతో పాటు లడ్డూ పోటుని ప్రారంభించబోతున్నారు ఆలయ అధికారులు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడకు సంబంధించిన శ్రీనివాసరావు అనే వ్యక్తి కొడాలి నాని ప్రధాన అనుచరుడు. ఆయన సతీమణి మహాలక్ష్మి చీటీల పేరుతో దాదాపుగా 70 లక్షలకి బుర్డీ కొట్టించినట్టు కూడా గుడివాడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు అందింది. దాదాపుగా 40-50 మంది వద్ద నుంచి గత 20 సంవత్సరాల కాలంగా చిట్టీల పేరుతో కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఉడాయించినట్లు స్థానిక పోలీసులకి ఫిర్యాదు వచ్చింది. ఫిర్యాదు రావడంతో పోలీసు అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. అయితే ఈ వ్యవహారానికి సంబంధించి పోలీసులు సమగ్రమైన దర్యాప్తు చేయాలని చెప్పి స్థానికులు కోరుతా ఉన్నారు. ఏదైతే రోజువారీ రోజువారీ పని చేసుకుని సంపాదించిన డబ్బుని చిట్టి రూపంలో పెట్టుకున్న డబ్బుని ఈ రకంగా ఉడాయించడం సమంజసం కాదు అని చెప్పి బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. హైదరాబాద్ గణేష్ ఉత్సవాలకి ముస్తాబవుతుంది. సెప్టెంబర్ 14న వినాయక చవితి, 25న నిమజ్జనం. 11 రోజుల పాటు చేసేటువంటి ఈ నిమజ్జనాల కార్యక్రమంలో వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు జీహెచ్ఎంసీ కమిషనరు కర్ణన్ అన్ని శాఖలతో మీటింగ్ ని ఏర్పాటు చేశారు. అటు హెచ్ఎండిఏ, హెచ్ఎండబ్ల్యూఎస్, ఇరిగేషన్, పోలీస్ శాఖకు సంబంధించి ఆ రోజు వచ్చేటువంటి భక్తులు దాదాపు 11 రోజులు నిమజ్జనాలు జరుగుతాయి కాబట్టి ట్యాంక్ బండ్ పరిసర చుట్టూ ప్రాంతాల్లో కూడా నిత్యం పరిశుభ్రంగా ఉండేందుకు అటు కార్మికులని ముందుగానే అలర్ట్ చేశారు. 13వ తారీఖు లోపే అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తాము, వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తామని అధికారులు చెప్తున్నారు. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కొండా ఫ్యామిలీ వర్సెస్ కాంగ్రెస్ నేతలంటలుగా పరిస్థితులు మారాయి. కాంగ్రెస్ ను విమర్శించడము, సీఎం స్థాయిని ఏకవచనంతో విమర్శించడంపై తీవ్రంగా మండిపడుతున్నారు కాంగ్రెస్ శ్రేణులు. కొండా మురళి, కొండా సురేఖలపై పార్టీ పరంగా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. జనగామ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో టీపీసీసీ కార్యదర్శి కంచరాములు 48 గంటల రిలే నిరాహార దీక్షకు దిగారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుని కొండా సురేఖ, కొండా మురళిపై పార్టీ నుంచి వేటు వేయకపోతే ఆమరణ దీక్షకు దిగుతానంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులంతా కొండా సురేఖతో వెళ్తున్నటువంటి పార్టీ శ్రేణులపై కూడా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నల్గొండ జిల్లాలోని ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్య ఉదంతాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లాలోని అన్ని ప్రైవేటు పాఠశాలకు ఈరోజు సెలవులు ప్రకటించాయి యాజమాన్యాలు. పూర్తిగా ప్రైవేటు స్కూల్ అసోసియేషన్ ట్రాస్మా పిలుపు మేరకు ఈరోజు సెలవైతే ప్రకటించాయి. పూర్తిగా నిన్న సైతం జిల్లాలో చాలా ప్రాంతాల్లో ప్రిన్సిపాల్ రూపారెడ్డి దారుణ హత్యను నిరసిస్తూ క్యాండిల్ ర్యాలీలు నిర్వహించారు. ఇందుకు సంబంధించి పూర్తిగా ఎవరైతే రూపారెడ్డిని అత్యంత దారుణంగా కిరాతకంగా హత్య చేశారో వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్స్. తిరుమలలో భక్తుల రద్దీ కంటిన్యూ అవుతోంది. నిన్న 70,000 మందికి పైగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక 4.86 కోట్ల రూపాయలు శ్రీవారికి కానుకలుగా సమర్పించారు భక్తులు. మరోవైపు 4.16 లక్షల లడ్డూలను టీటీడీ విక్రయించింది. ఇక 2,50,000 మందికి పైగా అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇవాళ కూడా అటు భక్తుల రద్దీ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. అటు అన్ని కంపార్ట్మెంట్ల నుండి అటు శిలాతోరణము, శ్రీకృష్ణ గెస్ట్ హౌస్ వరకు కూడా భక్తులు క్యూలైన్లో వేచి ఉన్నారు. కాబట్టి వాళ్ళకి 20 నుంచి 22 గంటలు పట్టేటువంటి అవకాశం ఉండడంతో అటు రేపు ఎల్లుండి వీకెండ్స్ కావడంతో మరింత రద్దీ పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టు టీటీడీ భావిస్తోంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గం ఓడల రేవులో వేటకు వెళ్లిన మత్స్యకారులు ఇంకా తిరిగి రాలేదు. వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతుంది. డ్రోన్ కెమెరాలతో అయితే సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా సెర్చ్ ఆపరేషన్ ఎలా కొనసాగుతుంది అనేది కుటుంబ సభ్యులకు చూపించేందుకైతే నేరుగా కొంతమందిని విశాఖపట్నం కోస్టల్ గార్డ్ దగ్గర కూడా తీసుకువెళ్లారు. అక్కడి నుంచి కూడా 4 బోట్లతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లుగా అయితే అధికారులు స్పష్టం చేసిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజులు గడిచిపోయింది, వారికి ఆచూకీ కనిపెట్టండి మహాప్రభు అంటూ కూడా అధికారులు వేడుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. 30,000 లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ దొరికాడు. కామారెడ్డి జిల్లాకు చెందిన రాజంపేట ఎస్ఐ ఆంజనేయులు మొదటగా 50,000 డిమాండ్ చేశాడు. బాధితుడు సిద్ధిరాములు తన సిమెంట్ దుకాణం వద్ద జరిగిన వివాదానికి సంబంధించి కేసులో ఎలాంటి కేసు చేయొద్దని చెప్పి కోరిన సందర్భంలో ఇందులో లంచం డిమాండ్ చేశాడు. మొదటగా 10,000 ఇస్తే తర్వాత మరో 30,000 ఇవ్వాలని డిమాండ్ చేస్తే ఎన్జిఓస్ కాలనీలోని తన నివాసం వద్ద డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ అధికారులను బాధితుడు ఆశ్రయించడంతో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న తర్వాత ఆంజనేయులపై కేసు నమోదు చేసి రిమాండ్ చేశారు ప్రస్తుతం ఏసీబీ అధికారులు.
వాతావరణంలో వస్తున్న మార్పులతో ఏపీలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. వర్షాకాలంలో వేసవిని తలపించేలా ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో వర్షాకాలం వేసవకాలంగా మారిపోయింది. నిన్న నెల్లూరులో 38.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలతో పాటు ఉక్కపోత వాతావరణం ఉండడం, గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడంతో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరోవైపు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మేఘావృత వాతావరణం ఉండడంతో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, కోనసీమ, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్క ఎండలు మండిపోతుంటే మరో పక్క తేలికపాటి వర్షాలు కురుస్తూ వాతావరణంలో మార్పులు కనిపిస్తున్నాయని, ఎల్నినో ప్రభావమే దీనికి కారణమని అధికారులు అంటున్నారు. మహబూబాబాద్ జిల్లాలో పాలిటెక్నిక్ విద్యార్థుల గొంతు నులిమిన సీఐ రఘుపతి రెడ్డిపై కొరడా జుల్పించారు పోలీస్ శాఖ అధికారులు. జిల్లా ఎస్పీ తాత్కాలికంగా అతను మహబూబాబాద్ టౌన్ ఎస్హెచ్ఓ నుండి విధుల నుండి తప్పిస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు అతనిపై ఈ విచారణపై పూర్తి స్థాయిలో ఘటనకు సంబంధించిన ఎందుకు జరిగింది, దీని గల కారణాలపై అతను డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. పూర్తి స్థాయిలో విచారణ అనంతరం అతనిపై పూర్తి స్థాయి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికైతే తాత్కాలికంగా అతని విధుల నుంచి తొలగించడం పోలీస్ శాఖలో చర్చనీయాంశం అవుతుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ శాఖ అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు. ప్రిన్సిపాల్ రూపారెడ్డి హత్యకు నిరసనగా ఇవాళ నల్గొండ జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలు బంద్కు పిలుపునిచ్చాయి. 25 సంవత్సరాలుగా స్కూల్ నిర్వహిస్తున్న రూపారెడ్డి ఇవాళ విద్యార్థి చేతిలే హతం కావడం పట్ల ప్రతి ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. కొండమల్లపల్లిలో స్కూల్లో నిన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వేలాది మందితో కూడా కొవ్వొత్తుల ర్యాలీ తీసి సంతాప సభను కూడా నిర్వహించడం జరిగింది. స్టూడెంట్స్ అంతా కూడా ఇప్పటికైనా మార్పు రావాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. అదేవిధంగా టీచర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని, కఠిన చట్టాలు రావాలని, గంజాయి టెస్టులు కూడా నిర్వహించాలనేటువంటి కోరుతున్నటువంటి పరిస్థితి నల్గొండ జిల్లాలో కనపడుతుంది. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ రెండూ కూడా కలిసి పనిచేస్తున్నాయని చెప్పి, వారి డిఎన్ఏ ఒకటే విధంగా ఉంటుందని చెప్పి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ బీజేపీ, బీఆర్ఎస్ యొక్క తీరుపైన ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇటు బీజేపీ, బీఆర్ఎస్ ఏ ఎన్నికలు వచ్చినా కానీ కలిసి పనిచేస్తాయని మొన్న జరిగినటువంటి అన్ని ఎన్నికలే ఇటు ఉదాహరణగా అని చెప్పి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇటు విచారణ చేయాలని చెప్పి, అదేవిధంగా ఆరోపించడం సరికాదు, దమ్ముంటే విచారణకు ఆదేశించాలని చెప్పి మంత్రి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. అధిక వడ్డీలు ఆశ చూపించి చీటీలు పేరుతో డబ్బులు కలెక్ట్ చేసి ఎగ్గొట్టిన కేసు దేవరపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైంది. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం పల్లంట్ల గ్రామానికి చెందిన కొనకల్ల శ్రీనివాస్, పార్వతి దంపతులు గత కొంతకాలంగా హోటల్ స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే వీరు అధిక వడ్డీలు ఇస్తామని చెప్పి ఒక్కొక్క వ్యక్తి నుండి 5 నుండి 10 లక్షల వరకు చీటీలు వసూలు చేశారు. సుమారుగా ₹1 కోటి వసూలు చేసినట్లుగా బాధితులు చెప్తున్నారు. చీటీలు పాడుకుని డబ్బులు అడుగుతుంటే తప్పించుకు తిరుగుతుండటంతో పెద్దల మధ్య పంచాయతీ పెట్టారు. డబ్బులు 4 రోజుల్లోనే ఇస్తానని చెప్పిన శ్రీనివాసరావు 2 రోజులకే ఇల్లు ఖాళీ చేసి పరారయ్యాడు. కుటుంబంతో సహా అతను కనిపించకపోవడంతో బాధితులు కంగారు పడి శ్రీనివాసరావు ఇంటి బయట నిరసన చెప్పి దేవరపల్లి పోలీసులను ఆశ్రయించారు. దేవరపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలో పులి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తుందని చెప్పుకోవాలి. ఇందుకు సంబంధించి కౌటాల మండలంలో గత కొన్ని రోజులుగా పులి సంచారం ఇటు స్థానిక ప్రజలను కలవర పెడుతుంది. ఇందులో భాగంగా కౌటాల, శీర్ష, అదే గుండాయిపేట గ్రామాల్లో జన నివాసాలకు సమీపంలో పులి అడుగులు కనిపించడంతో మరింత ఆందోళనకు గురి చేస్తుంది. ఇందుకు సంబంధించి అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. అందుకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా వ్యవసాయ పనులకు వెళ్లేవారు, అడవిలకు వెళ్లేవారు గుంపులుగా వెళ్లాలని సూచిస్తున్నారు. ఇటు పులి కదలికలు ఎక్కడన్నా కనిపిస్తే వెంటనే అటవీ శాఖకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు అటవీ శాఖ అధికారులు. మార్కాపురం జిల్లా సిఎస్పురం మండలం డీజీపేట గ్రామంలో కలకలం సృష్టించిన రుద్దురాలు హత్య కేసును పోలీసులు దాదాపు ఛేదించారు. సుబ్బమ్మ అనే రుద్దురాలు పొలంలో పశువుల మేత కోసం వెళ్ళగా గుర్తు తెలియని వ్యక్తి ఆమెను దారుణంగా కొట్టి చంపడమే కాకుండా ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలతో పరారయ్యారు. గత సంవత్సరం అక్టోబర్ 20న కూడా ఇదే విధంగా మరొక వృద్ధ మహిళను కూడా కొట్టి చంపి బంగారు ఆభరణాలు దోసుకువెళ్లారు. దీంతో గ్రామస్తులు మొత్తం కూడా ఆందోళన చెందడమే కాకుండా ఆందోళన బాట పట్టారు. ఈ కేసును విచారణలో సీరియస్గా తీసుకున్న ఎస్పీ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించడమే కాకుండా దానికి సంబంధించిన పలు వివరాలను లోకల్ పోలీసులకు తెలియజేశారు. అయితే అదే గ్రామానికి చెందిన సురేష్ అనేటువంటి అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా 2 కేసులకు సంబంధించిన వివరాలను కూడా ఒప్పుకున్నట్లుగా సమాచారం. దీనికి సంబంధించిన మీడియా సమావేశం కూడా త్వరలోనే ఏర్పాటు చేస్తామని పోలీసులు చెబుతున్నారు. నేరరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు నెల్లూరు జిల్లా పోలీసులు. జిల్లాను నేరరహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలోనే గ్రామాలు, పట్టణాలు, విద్యా సంస్థలు, ప్రజా ప్రదేశాల్లో విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ వద్దు ప్రో, మహిళలు, బాలల రక్షణ, చిట్ ఫండ్స్, సైబర్ నేరాలు నివారణ, అక్రమ పెట్టుబడి పథకాలు, ఇతర ఆర్థిక మోసాలపై
అవగాహన వంటి ముఖ్యమైన అంశాలపైన విస్తృత ప్రజా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తున్నారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారికి డి అడిక్షన్ సెంటర్ల ద్వారా కౌన్సిలింగ్, పునరావాస సేవలు అందిస్తున్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం మళ్లీ మొదలైంది. ఎగువ నారాయణపూర్ ఆల్మట్టి డ్యాము నుంచి జూరాల ప్రాజెక్టుకు 76,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుండగా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి 10 గేట్లను ఎత్తి శ్రీశైలం దిగువకు 96,000 క్యూసెక్లను నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కుడి ఎడమ కాలువల ద్వారా సాగునీరు అందిస్తూ జూరాల ప్రాజెక్టు నీటి మట్టంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుంది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.67 టీఎంసీలుగా కొనసాగుతుంది. ఇటీవల కాలంలో పశ్చిమ కనుమల్లో కురిసిన భారీ వర్షాలతో ఆల్మట్టి, నారాయణపూర్, జురాల ప్రాజెక్టులన్నీ కూడా జలకలను సంతరించుకున్నాయి. ఇప్పటికే భారీ స్థాయిలో శ్రీశైలం డ్యాంకు వరద ప్రవాహం వచ్చి చేరడంతో 165 టీఎంసీలకు చేరుకుంది. కుడి ఎడమగట్టుల్లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం నాగార్జున సాగర్కు దిగువకు నీటిని కూటమి ప్రభుత్వం రాజకీయంగా వాడుకుంటుందని శ్రీశైల మాజీ ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి మండిపడ్డారు. ఎందుకంటే శ్రీశైల రైట్ బ్యాక్ కెనాల్ ద్వారా రాయలసీమ రైతులకు అన్యాయం జరుగుతుందంటూ కూడా మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో ఎస్ఆర్బీసీ ద్వారా రాయలసీమ జిల్లాల రైతులకు సాగునీటి విడుదల చేయకపోతే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామంటూ డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల 28వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఇప్పటికే దానికి సంబంధించి ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది వాతావరణ శాఖ. జయశంకర్, భూపాలపల్లి, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, హన్మకొండ, మెదక్ లాంటి ప్రాంతాలకు కాదు ఇంకొన్ని ప్రాంతాలకైతే ఎల్లో అలర్ట్ ని జారీ చేసినది. దీనికి సంబంధించి వర్షాలు పడుతున్నప్పుడు అనవసరంగా బయటకి రాకూడదని చెప్పేసి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఎల్నినో ప్రభావం వల్ల ఇది కొంచెం అటు ఇటుగా పడే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా హైదరాబాద్ తో పాటు పలు ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు. కాబట్టి ఆ ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. సత్యసాయి జిల్లా రాప్తాడు మండలం రామినేపల్లి వద్ద కానిస్టేబుల్ చిరుతల మల్లికార్జున డివైడర్ను ఢీకొని రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చిరుతల మల్లికార్జున రామగిరి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాప్తాడుకు డ్యూటీ నిమిత్తం వచ్చి మరొక ప్రాంతానికి వెళ్తున్న సమయంలో డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏపీఎస్బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక హాస్టల్లో ఒక యువతి ఆత్మహత్య చేసుకుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన 24 ఏళ్ల యామినిగా పోలీసులు గుర్తించారు. ప్రేమ విషయంలో మనస్తాపం చెంది సూసైడ్ చేసుకుందంటూ హాస్టల్ మేట్స్ నుంచి పోలీసులు సమాచారం సేకరించారు. ప్రస్తుతం అయితే పోస్ట్ మార్టం కోసం బాడీని గాంధీ ఆసుపత్రి తరలించారు. అసలు ప్రేమించిన వ్యక్తి ఎవరు, సూసైడ్ చేసినందుకు ఎందుకు వచ్చిందనే కోణంలో ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వ్యక్తిగత వాహనాలపై ప్రెస్, మీడియా, ప్రజాప్రతినిధుల పేర్లు, హోదాలను సూచించే బోర్డులు, స్టిక్కర్లను ఉన్నటువంటి వాహనాలను గుర్తించి ఆ వాహనాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని జిల్లా పోలీస్ యంత్రాంగానికి ఎస్పీ దామోదర్ కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. అలాంటి వాహనాలు ఇటు ప్రజలను అలాగే తనిఖీలు నిర్వహించే అధికారులను కూడా తప్పుదో పట్టించే విధంగా ఉన్నాయని ఆయన హితవు పలికారు. ఇలాంటి వాహనాలను గుర్తించేందుకు పట్టణాల్లోనూ అలాగే ప్రధాన కూడళ్ల వద్ద, గ్రామాల్లోనూ, మరోవైపు అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించాలని ఆయన సూచించారు. తేనెటీగల పెంపకం స్వయం ఉపాధికి మంచి మార్గమని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. హవేలీ ఘనాపూర్ మండలంలో పర్యటించినటువంటి జిల్లా కలెక్టర్ 104 తేనెటీగల పెంపకం కిట్లను పంపిణీ చేశారు. దాదాపు 40% సబ్సిడీతోటి ఈ కిట్లను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఒక్కో కిట్టు ధర 6,000 రూపాయలు ఉండగా ప్రభుత్వం తరపున 2,400 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్లో కూడా తేనెకు మంచి డిమాండ్ ఉండడంతో ఒక్కో కిట్టు నుంచి దాదాపు నెలకు 15 రోజులకు 3 కిలోల తేనెను ఉత్పత్తి చేయవచ్చని సూచించారు. వ్యవసాయంతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాలపైన దృష్టి పెడితే రైతులకు అధిక లాభాలు వస్తాయంటూ కూడా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ సూచించారు. జిల్లాలో నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్ ఎన్ఎంఎంఎస్ ఎగ్జామ్ సెలెక్ట్ అయిన విద్యార్థులు ఈ మంత్ 31లోగా ప్రెస్ అప్లికేషన్లు ఫిల్ చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. ఎన్ఎంఎంఎస్ 2025 ఎగ్జామ్లో క్వాలిఫై అయిన విద్యార్థులు సంబంధిత స్కూల్లో ప్రధానోపాధ్యాయుల ద్వారా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్లో అప్లికేషన్ తీసుకుని ఫిలప్ చేయాలని విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. కాగా ఈ ఎగ్జామ్లో సెలెక్ట్ అయిన విద్యార్థులు ప్రతి సంవత్సరం 9th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఏడాదికి 12,000 చొప్పున స్టైఫండ్గా పొందుతారు. 8th క్లాస్ చదువుతున్న విద్యార్థులు దీనికి రాయడానికి అర్హులుగా ఉంటారు. కేవలం ప్రభుత్వ స్కూల్లో చదువుతున్న విద్యార్థులు మాత్రం దీనికి ఎలిజిబుల్ అని ప్రభుత్వం చెబుతుంది.
శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి భక్తుల రద్దీ సర్వసాధారణంగా కొనసాగుతుంది. భక్తులు మొదట కళ్యాణకట్టంలో తలనీలాలు సమర్పించి పాతాళగంగలో స్నానమాచరించి శివనామ స్మరణంతో భక్తులంతా క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్నారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు దర్శనానికి 2 గంటలు పట్టే అవకాశం ఉంది. భక్తులంతా సంయమనం పాటించాలని, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అన్ని రకాల చర్యలు చేపట్టినట్టు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. క్యూ కాంప్లెక్స్లో వేచి ఉన్న భక్తులకు పాల నీళ్లతో పాటు అల్పాహారం కూడా ఏర్పాటు చేశాము. మంగళవారం నుండి శుక్రవారం వరకు యథావిధిగా అర్జిత అభిషేకాలతో పాటు స్పర్శ దర్శనాలకు అనుమతిస్తున్నామంటూ ఈరోజు జరిగే కార్యక్రమాలన్నీ కూడా యథావిధిగా జరగనున్నాయి. ఢిల్లీలోని జంతర్ మంతర్లో సీజేపీ అల్లర్ల కేసులో 5 సభ్యులతో కూడిన దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు ప్రకటించింది. 3 రిటైర్డ్ న్యాయమూర్తులు, సిబిఐ డైరెక్టర్, మేఘాలయ మాజీ డీజీపీతో కమిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు రిటైర్డ్ జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీ ఏర్పాటైంది. జూలై 20 నాటి ఘటనలు, సీసీటీవీ ఫుటేజ్ మరియు పోలీసుల చర్యలను కమిటీ పరిశీలించనుంది. ఈ కమిటీలో చైర్మన్ జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి, జస్టిస్ రవిశంకర్ జా, పంజాబ్ మరియు హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ గా ఈయన వ్యవహరించారు. జస్టిస్ శైలేందర్ కౌర్, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తిగా ఈయన ఉన్నారు. ఇక మరోవైపు రిషికుమార్ శుక్లా, సిబిఐ మాజీ డైరెక్టర్, ఎల్ఆర్ బిష్నోయ్, మేఘాలయ మాజీ డీజీపీ కమిటీ సభ్యులుగా ఉన్నారు. విశాఖలో 6 సంవత్సరాల విద్యార్థిని టీచర్ కొట్టడంతో స్కూల్లోనే మృతి చెందాడు. స్కూల్ హోంవర్క్ చేయలేదని టీచర్ యూకేజీ విద్యార్థి ప్రణవ్ తేజను విద్యార్థుల ముందు బట్టలు విప్పి చంపపై కొట్టడంతో స్కూల్లోనే చనిపోయాడు. ప్రణవ్ తేజను గుట్టు చప్పుడు కాకుండా స్కూల్ యాజమాన్యం విశాఖ కేజీహెచ్ పిల్లల వార్డుకు తరలించింది. అప్పటికే ప్రణవ్ తేజ చనిపోయాడని డాక్టర్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులకు ఫోన్ చేసి హెల్త్ బాలేదని సమాచారం ఇచ్చారు. ప్రణవ్ తల్లిదండ్రులు హాస్పిటల్కి చేరుకునేసరికి కొడుకు చనిపోయి కనిపించడంతో గుండెలకు హత్తుకుని కన్నీరు పెట్టుకున్నారు. విచక్షణ కోల్పోయి తమ కొడుకును దారుణంగా కొట్టిన టీచర్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రణవ్ తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేస్తున్నారు. టీచర్ ప్రణవ్ను కొట్టిన విజువల్స్ సీసీ ఫుటేజీలో రికార్డు కావడంతో స్కూల్ యాజమాన్యం టీచర్ కనిపించకుండా దాచేశారు. ఆర్డీఓ దిలీప్ చక్రవర్తి ఆదేశాలతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జీవో 97కు విరుద్ధంగా విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని, ప్రభుత్వం వారిపైన దాడులకు దిగుతుందని, తమను పట్టించుకోవాలని బీఆర్ఎస్ కార్యాలయం సైతం విద్యార్థులు వస్తున్నారని, జీవో 97 విద్యార్థుల పట్ల ఒక శాపంగా మారిందని, వీటు పాలిటెక్నిక్ తర్వాత ఈసెట్ రాసి వీటు బీటెక్ చేస్తే తప్పేంటి అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు అయితే ప్రశ్నిస్తున్నారు. దీనిపైన వెంటనే అంటే జీవో 97 వెంటనే రద్దు చేయాలని, దీనిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించాలని వాళ్ళు కోరుతున్నారు. డిఎస్సీ అక్రమాలపై సిబిఐ విచారణకు సిద్ధమా అని చెప్పి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన ఏపీపీసీ వ్యవహారానికి, అలాగే ఇప్పుడు జరిగిన డిఎస్సీ వ్యవహారానికి రెండింటిపై కూడా సిబిఐ విచారణకు తాను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధమా అని చెప్పి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ పేరుతో కూటమి సర్కార్ పూర్తి స్థాయిలో వ్యతిరేక విధానం అవలంబించడం, అలాగే డిఎస్సీ పోస్టును నమ్ముకుందని చెప్పి మాజీ సీఎం జగన్ ఘాట్గా విమర్శల వర్షాన్ని గుప్పించారు. తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని చెప్పి చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ సీఎం జగన్. వరుస వివాదాల్లో చిక్కుకున్నారు మంత్రి కొండా సురేఖ, మాజీ ఓఎస్డీ సుమంత్. జూబ్లీకి చెందినటువంటి ఓ వ్యాపారిని తన డెన్లో బంధించి 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. డబ్బులు నిరాకరించడంతో ఆ వ్యాపారిపై ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. హరికృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు అటెంప్ట్ మర్డర్ కింద సుమంత్ పైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గతంలో కూడా సుమంత్ పైన ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి డెన్లో బంధించి డబ్బులు డిమాండ్ చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి తాజాగా జూబ్లీహిల్స్లో నమోదైనటువంటి కేసులో ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది చూడాలి. తమిళనాడుకు చెందిన మురుగన్ అనే వ్యక్తి తన ముఖం పైన ఏకంగా 5.5 గంటల పాటు తేనెటీగలను పెట్టుకోవడం అనేది సంచలనంగా మారింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చైనా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కడం కూడా జరిగింది. మరి అయితే దీనికి ఎందుకు ఇంత సాహసం చేశాడు అని అంటే, వ్యాపారులకి ముఖ్యంగా తేనెటీగల వ్యవసాయం చేసే వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించడానికి, తేనెటీగల్ని ఏ విధంగా ఆకట్టుకోవాలి అనే దాని గురించి తాను ఇంత సాహసం చేసినట్టుగా కూడా చెప్పుకొచ్చారు. మరి అయితే ఈ దృశ్యాలు చూసిన వాళ్ళందరికీ కూడా ఆశ్చర్యం కలిగించేలా, అలాగే భయాందోళనకి గురి చేసేలా కూడా ఉన్నాయి. శేషాచలం నుంచి ఎర్రచందనంను ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నటువంటి కేరళకు చెందిన అజయ్ కుమార్ అలియాస్ అజయన్ అనేటువంటి వ్యక్తి పైన పీడీ యాక్ట్ నమోదు చేశారు. అంటే ఇతని పైన గతంలో కూడా 6 కేసులు అక్రమ రవాణా కేసులో ఉండడంతో అటు ఎస్పీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు, అటు కలెక్టర్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ రకమైనటువంటి పీడీ యాక్ట్ అతని పైన నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇతను తిరుపతిలో ఉంటూ క్లాట్ మర్చెంట్ బిజినెస్ పేరుతో ఎర్రచందనాన్ని ఇతర రాష్ట్రాలకి తరలిస్తున్నట్టయితే గుర్తించారు. అయితే వీళ్ళ ముఠా పైన కూడా నిఘా పెట్టినటువంటి నేపథ్యంలోనే మరికొంతమందిని అరెస్ట్ చేసి ప్రస్తుతం విచారిస్తున్నారు. అయితే ప్రస్తుతం అజయ్ కుమార్ కి సంబంధించినటువంటి పీడీ యాక్ట్ నమోదైంది కాబట్టి అతను కడప సెంట్రల్ జైలుకి తరలించి విచారిస్తున్నారు.
స్వర్ణ గ్రామ కార్యదర్శి నిర్లక్ష్యంతో స్వర్ణ గ్రామ కార్యాలయానికి తాళం వేసినటువంటి ఘటన మార్కాపురం జిల్లా త్రిపురాంతకం మండలం జి ఉమ్మడివరం గ్రామంలో చోటు చేసుకుంది. 23 నెలలుగా ఇంటి అద్దె చెల్లించకపోవడంతో పాటు సరైనటువంటి సమాధానం చెప్పకపోవడంతో ఇంటి ఓనర్ యోహాను స్వర్ణ గ్రామ కార్యాలయానికి తాళం వేశాడు. అక్కడికి వచ్చినటువంటి ప్రజలు అది చూసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఇంటి ఓనర్తో మాట్లాడి అద్దె చెల్లించి కార్యాలయం తాళం తీయించారు. అయితే ఈ విధంగా తాళం వేయడం ఇది 4వసారి కావడం గమనార్హం. ఆ కార్యదర్శి నిర్లక్ష్యంతో అద్దె చెల్లించకపోవడంతో ప్రతిసారి కూడా తాళం వేయాల్సి వస్తుందంటూ ఇంటి ఓనర్ కూడా తెలియజేస్తున్నాడు. గ్రామ కార్యదర్శిపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను అయితే మరోసారి సవరించింది. ఈ టికెట్ ధరలను 20% అయితే పెంచడం జరిగింది. 20% పెంచిన డబ్బులను అయితే తెలంగాణ TGFDAకి అయితే ఇవ్వాల్సిందిగా కోరుతుంది. ఎందుకంటే 20% అధిక ఆదాయంతో ఇది సంక్షేమ సంఘానికి తెలంగాణ కార్మికులకి ఇవ్వదలుచుకుంది. సినిమా కార్మికులకి ఈ 20% పెంచిన విధానంతో అయితే రోజుకి 5 షోలు అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. 5 షోలు రిలీజ్ అయిన తర్వాత పెద్ద సినిమాలకు కూడా 10 రోజుల పాటు అయితే టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు అయితే కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. నిర్మల్ జిల్లాలో తవ్విన కొద్ది CMR రైస్ సంబంధించిన అక్రమాలు బయటపడుతున్నాయి. ఖానాపురం మండలంలోని సత్తెనపల్లి గ్రామంలో ఉన్న ARS ఇండస్ట్రీకి సంబంధించిన రైస్ మిల్లులో పూర్తిగా 40 కోట్ల విలువ చేసే 9,630 మెట్రిక్ టన్నుల ధాన్యం, అదేవిధంగా లోకేశ్వరం మండలం సాద్గాం గ్రామంలోని శ్రీ గజానన్ అగ్రో ఇండస్ట్రీకి సంబంధించిన రైస్ మిల్లులో 8.5 కోట్ల విలువ చేసే పూర్తిగా 2,030 మెట్రిక్ టన్నుల ధాన్యం, అదే గ్రామానికి చెందినటువంటి శ్రీ సాయి రైస్ మిల్లులో పూర్తిగా 10 కోట్ల విలువ చేసే 2,360 మెట్రిక్ టన్నుల ధాన్యము దారి మళ్లినట్లయితే గుర్తించారు. ఇందుకు సంబంధించి కేసు నమోదు చేశారు. పూర్తిగా ఈ విజిలెన్స్ దాడులు ఇప్పటికి జిల్లాలో కొనసాగుతున్నాయి. విజిలెన్స్ దాడులు ముగిసే సమయానికి 100 కోట్ల అక్రమాలు బయటపడతాయనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.